హలో డ్రామా లవర్స్. ఈ ఎపిసోడ్ మొత్తం మన హీరోయిన్ అలాగే హీరో చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ ఎపిసోడ్ కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది, అలాగే కొంచెం వార్ కూడా ఉంటుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఎపిసోడ్ కొంచెం షార్ట్గా ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా డ్రామా స్టార్టింగ్లో అయితే వాడైతే బాక్స్ తీసుకుంటాడు కదా, అక్కడికి వెంటనే బటర్ఫ్లై లేడీ అయితే చూచూ వచ్చేస్తుంది. వాడైతే ఓ వచ్చేసావా, నీకోసమే వెయిట్ చేస్తానా అనేసి అంటాడు. ఓ అవునా షన్ను, నా కోసం ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు అనేసి అంటుంది. నాకు తెలిసి నువ్వు వస్తావని అంటాడు. అవునా, సరే ఇది కొంచెం క్యాచ్ పట్టుకుంటావా, లేదంటే కింద పగిలిపోయిందనుకో నీకే ఎఫెక్ట్ అని చెప్పి మత్తుతుంది. ఇంకా అలాగే వన్ ఒక తందందామని గాల్లోకి ఎగురుతుంది. ఏంటి నా దగ్గర వేషాలా అనేసి వాడు తననైతే ఒక తందాన్ని ఆ బాటిల్ని అయితే క్యాచ్ పట్టుకుంటాడు. చూసావా ఏం చెప్తావు అనేసి అంటే, ఒరే పిచ్చోడా, నేను పట్టుకోవాలనే కావాలని చేశాను అనేసి అంటుంది. ఏంటే వాగుతున్నావు, నా విషయం ఎలాగో నీకు తగులుతుందిలే అనేసి అంటాడు. ఆహా, నాకు అలా ఏం జరగదులే అని ఆ బాటిల్ అయితే దాచిపెట్టుకుంటాడు. వెంటనే వాడి చేతిలో అయితే రియాక్షన్ వస్తుంది. అంటే పాయిజన్ అయితే ఆ బాటిల్ పైనే పెట్టుంటుంది అనమాట. అది టచ్ చేయడంతో వాడి ఒంట్లోకి బాడీలోకి స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడేం చెప్తావురా నా టాలెంట్ గురించి అనేసి పొగరుబోతుగా ఎగురుతూ ఉంటుంది. ఆ వెంటనే బాక్స్ అయితే తీసుకునేద్దామని వెళ్తుంది. వాడు షన్ను అయితే పాయిజన్ ఎక్కకుండా తననైతే గొడవ పెట్టుకుంటాడు. తనైతే ఎగిరిపోయి ఆడ పడుతుంది. ఆడ పడిన వెంటనే తను వెంటనే లేసుకొని కూర్చుంటుంది. ఏంట్రా నువ్వు తన్నినంత మాత్రాన నేను పడిపోయినాను, కానీ ఇంకాసేపట్లో నువ్వైతే పైకే వెళ్తావు అని అని చెప్తుంది. ఇప్పుడు షన్నుగాడైతే అయిపోయినాడు. ఇంకో రబ్బా నెక్స్ట్ లేపేది నేను అని చెప్తూ ఉండగా అక్కడికి జిన్లిన్ అలాగే యాంగ్ అయితే పిలుస్తూ ఉంటారు. అంటే వాయిస్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది. షన్నుగాడైతే షాక్ అయిపోతాడు. వాళ్ళేమన్నా టచ్ చేస్తున్నామో అనేసి. ఆ అమ్మాయి ఇలా అంటుంది, నాకు నెక్స్ట్ పర్సన్ ఎవరో దొరికారు అని చెప్పగానే వాళ్ళ మీద ఇంకా పౌడర్ పోసి అటాక్ చేద్దామని ఎలాగో షన్నుగాడు వెళ్ళి అడ్డుకుంటాడు. తర్వాత ఆ లేడీ వండుకుని ఆ బాక్స్ తీసుకుని అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోతుంది. షన్నుకి అయితే విషయం అయితే స్ప్రెడ్ అయిపోతుంది. భాస్కర్ ఏమైందని జిన్లీని అడుగుతుండగా జిన్లీని అయితే ఒక తోపు తోస్తాడు. జిన్లీని ఎగిరిపోయి ఆడపడతాడు, కానీ కత్తితో సపోర్ట్తో నిలబడతాడు. అంటే స్ట్రక్ అయిపోతాడు. అలాగే యాంగ్ అయితే గొంతు నిలిమేస్తాడు పట్టుకొని. షన్ను అసలు నువ్వేం చేస్తున్నావు అని మన యాంగ్ అయితే అరుస్తూ ఉండగా ఇంకా టైట్గా అయితే గొంతు పట్టుకుంటాడు. షన్ను అసలు నువ్వేం చేస్తున్నావు, నాకు ఊపిరాడతలేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తన కంట్లో కన్నీళ్ళు చూసే కలిగి షన్నుకి అయితే తన విషయం అయితే కంట్రోల్ చేసుకుంటాడు. విషయాన్ని అయితే కంట్రోల్ చేయడంతో యాంగ్ని అయితే వదిలేస్తాడు. అలాగే షన్ను అయితే కళ్ళు తిరిగి అక్కడి కింద పడిపోతాడు. వైద్యుని పిలిపించి షన్నుని అయితే చూపిస్తారు. వైద్యుడు అనుకొని ఇలా చెప్తాడు, నా దగ్గర అయితే విరుగులు లేదు, కానీ విషయం అయితే ఒళ్ళంతా పాకకుండా అయితే నేను చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకేం చేసేది అంటూ జిన్లిన్ అని చెప్తూ అలా ఏడుస్తుండగా అక్కడికి అపెన్ అయితే వస్తాడు. అపెన్ వచ్చి అపెన్ ఏమైనా చెయ్యి, విరుగుడు మందుని కనిపెట్టు అనేసి అంటుంది. నా ప్రయత్నం నేను చేస్తా, అలా అని నేను మాట ఇవ్వలేను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా 3 రోజులు అయితే గడిచిపోతుంది. 3 రోజులుగా మన తిండి తిప్పులు ఏమీ లేకుండా యాంగ్ అయితే ఉంటుంది. ఎంత బతిమాలున్నా అసలు తినుండదు. అలా ఒకరోజు జిన్లీన్ అయితే వెళ్ళి బతిమలాడుతూ ఉంటాడు. తినమని చెప్తూ ఉన్నా అసలు నాకొద్దు అని చెప్తూ ఉండగా అదే సమయానికి అపెన్ అయితే వస్తాడు. అపెన్ దగ్గరికి వెళ్ళి విరుగుడు దొరికిందా అనేసి అడుగుతుంది. దొరికింది అనేసి ఆ అమ్మాయిని చూపిస్తాడు. ఈ అమ్మాయి ఎవరు అసలు అని అడుగుతుంది. ఈ అమ్మాయి వచ్చి విరుగుడు ఇచ్చే ఆమె అనేసి అంటాడు. ఈ అమ్మాయి మీకు గుర్తుందా, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక స్నేహ కన్య అని, ఆ అమ్మాయిని కాపాడుతాడు కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట. ఈమె విరుగుడిచ్చామి అనేసి అంటాడు. అవును అని చెప్తాడు. తర్వాత షన్ను బాడీని అంతా ఒకసారి చెక్ చేస్తుంది. తర్వాత విరుగుడు అయితే ఇచ్చేకొస్తుంది. ఇచ్చేక ముందు కూడా అపెన్తో ఇలా చెప్తుంది, నువ్వు నాకైతే మాట ఇచ్చావు, ఆ మాటను దాటుకు అని చెప్తుంది. సరేలే అనేసి అంటాడు. అలా ఒకరినొకరు కాస్త చూసుకుంటూ ఉంటారు. ఈ బుడ్డోడు వండుకొని వాళ్ళిద్దరి మధ్యనేమో సంథింగ్ ఉన్నట్టుంది కదా అనేసి అంటాడు. జిన్లిన్ వండుకొని రే నోరు మూసుకొనుండు అనేసి అంటాడు. అన్నుకి విరుగుడు ఇచ్చిన తర్వాత కొన్ని గంటల సేపు తర్వాత మెలకు అయితే వస్తుంది. మెలకు వచ్చిన అక్కడే హ్యాంగ్ ఉంటుంది కాబట్టి హ్యాంగ్ వండుకొని నేను చాలా మిస్ అయ్యి అంటూ బోరమంటూ ఏడుస్తూ షన్నునైతే హ్యాంగ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఏ సమయానికి జిన్లీని అయితే వస్తాడు. జిన్లీని చూసి ఇక్కడి నుంచి పదరా బుడ్డోడా అంటూ వెళ్ళిపోతాడు. ఏమైంది, వాళ్ళకి భోజనం పెట్టకుండా వచ్చేసావేంటి అనేసి అంటాడు. కరెక్ట్ టైం కాదు అని చెప్తాడు. కరెక్ట్ టైం కాదు అసలు ఏమంటున్నావు అంటే, అది నీకు అనవసరం, రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. తర్వాత అపెన్ అయితే వస్తాడు. అపెన్ రావడంతో నేను చాలా మిస్ అయ్యా అనేసి షన్ను అనేసి వాయిస్ అయితే వినపడుతుంది అపెన్కి. అపెన్ ఇలా అనుకుంటాడు, నువ్వు షన్నుని అయితే డిసైడ్ చేసుకున్నావు అనమాట అనేసి అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత షన్నుకి అయితే మళ్ళీ ఆరోగ్యం ఎలా ఉందో ఏమో అని యాంగ్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది. షన్నుని అయితే అలా చూస్తూ చెక్ చేస్తూ ఉంటుంది.
షన్ను వండుకొని లేసొచ్చి తన భుజాలనైతే తుంతూ మసాజ్ అయితే చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి అంటే, ఇన్ని రోజులు నాకు నిద్ర లేకుండా భోజనం లేకుండా సేవ్ చేసావు కదా, నిన్న కాస్త రెస్ట్ ఉండాలి కదా అని చెప్పి అలా చేస్తూ ఉంటాడు. మరో పక్క మనకి బటర్ఫ్లై లేడీని అయితే చూపిస్తారు, తన మనుషులను అయితే చూపిస్తారు. ఇక్కడ మీరందరూ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి గాయస్, ఇంకా మనం కాంగ్ ప్యాలెస్కి అయితే వచ్చేసాం. అంటే ఇంకా మనం కాంగ్ ప్యాలెస్ స్టోరీకి అయితే వచ్చేసాం. ఇంకా గవర్నర్ మో స్టోరీ అయితే ఇక్కడి నుంచి అయితే ఉండదు. ఇంకా బటర్ఫ్లై లేడీ ఈ మనుషులంతా మన లిన్ను వాళ్ళే కదా, అదే చూచూ ఇష్టపడి ఉంటుంది. అదే మన యాంగ్ ఫ్రెండ్ని అయితే చూచూని ఇష్టపడతాడు కదా లిన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీకు గుర్తుంటుందో లేదో అని మళ్ళీ గుర్తు చేస్తున్నా. లిన్ అలాగే చూచూ కాంగ్ ప్యాలెస్ స్టోరీకి అయితే స్టోరీ ఇక్కడి నుంచి అయితే మారిపోతుందన్నమాట. ఈ మాస్కులిన్ వెత్తలు అయితే మనం ఆల్రెడీ ఎపిసోడ్లో అయితే చూసే ఉంటాము. ఆల్రెడీ ఈ బటర్ఫ్లై లేడుకు చనిపోయింది. అసలు తిను ఎలా తిరిగి వచ్చిందో ఈ ఎపిసోడ్లో రివీల్ చేస్తా ఉన్నాను. ఇంకా కాంగ్ ప్యాలెస్ స్టోరీగా చూడండి ఇక్కడి నుంచి అయితే. ఇంకా ఆ బటర్ఫ్లై లేడీ తన మనుషులతో ఎలా చెప్తోంది, మనము అటాక్కి వెళ్ళాలి, అక్కడ ఎవరిని బతకనీయకూడదని ఒక ప్లాన్ అయితే వేసుకొని వెళ్తారు. హ్యాంగ్ వండుకొని ఏమో రాసుకుంటూ ఉంటే షన్ను వండుకొని సైలెంట్గా ఉంటాడు. అప్పుడే పైన పెంకల్ సౌండ్ అయితే వస్తుంది. అంటే జనాలు వచ్చే ఫుడ్ సౌండ్ అన్నమాట వస్తుంది. షన్ను వినేసి నువ్వు ఏడుగు ఇప్పుడు అనేసి అంటాడు. ఏమన్నావు అంటే ఏడుగు అంటాడు. ఏడ్చేదానికి ట్రై చేస్తుంది కానీ ఏడుపులేదు. షన్ను నాకు ఏడుపు వస్తలేదు అని చెప్తుంది. దానికి వాడు వండుకొని బుగ్గలు పట్టుకొని బాగా గిల్లేస్తాడు. దాన్ని వండుకొని యాక్ట్ చేసి మరీ ఏడుస్తుంది. లేదు లేదు కావాలని చేయలేదు అనేసి అంటాడు. ఇక్కడ కింద వీళ్ళందరూ అటాక్ అయితే చేస్తారు. కానీ షన్ను టీం ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి ఆ బటర్ఫ్లై టీంని అయితే పట్టుకొనేస్తారు. అంటే రౌండప్ చేసేస్తారనమాట. అక్కడ జిన్లీన్ అయితే రెడీగా ఉండి యుద్ధం అయితే చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా జిన్లీన్తో ఆ బటర్ఫ్లై లేడీ వచ్చి యుద్ధం చేస్తుంది. జిన్లీన్ చాలా అంటే చాలా బాగా ఫైట్ చేసి తనకి పోటీగా అయితే అటాక్ లెవెల్ అయితే ఇస్తాడు. అందుకని పాయిజన్ చేద్దాం అనుకుంటుంది. సమయానికి అక్కడికి యాంగ్ అయితే వస్తుంది. యాంగ్ వచ్చి పాయిజన్కి మా దగ్గర అయితే విరుగుడుంది అని చెప్పి ఒక ఆకునైతే అందరూ వేసుకుంటారు. అంటే ఆ ఆకుతోనే పాయిజన్కి విరుగుడు చేసేది. తనుండుకొని ఒక రాయిని అయితే వాళ్ళ మీదకి అటాక్గా పంపిస్తుంది. ఆ రాయిని కట్ చేసుకుంటూ మన షన్ను అయితే ముందరకు వస్తాడు. ఓ బతికే ఉన్నావా షన్ను అనేసి అంటుంది. అంత విన్నే షన్ను అయితే ఓడిపోతాడు అనుకుంటువా అనేసి అంటాడు. అలా వాళ్ళిద్దరం అయితే కాస్త యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆ అమ్మాయిని అయితే ఫేస్ మాస్క్ని అయితే కొంచెం కట్ చేసి తనని అయితే లాక్ చేస్తాడు. అలా లాక్ చేయడంతో ఎంత లాక్ చేసినా నీకు నేను దొరకను అని చెప్పి తనని అంటించుకుంటుంది. అలా తనకు తానే అంటించుకోవడంతో బటర్ఫ్లైస్ అయితే అగ్గిరవ్వలతో ఎగురుతూ వెళ్ళిపోతాయి. మిగతా వాళ్ళైతే బందీ అయి ఉంటారు కదా, వీళ్ళనైతే భద్రంగా పెట్టండి, వీళ్ళు చాలా అవసరం అని చెప్తాడు. భద్రంగా దాచు అని చెప్తాడు. సరే బాస్ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ సర్చింగ్ అయితే మార్నింగ్ వచ్చి అందరూ చేస్తూ ఉంటారు. ఎలా తప్పించుకుంది అనేసి ఆలోచిస్తూ ఒకరికొకరు ఒక పాయింట్ చెప్పుకుంటూ ఉంటారు. అదంతా ఒక రిపోర్ట్గా రాసి షన్ను అయితే రెడీ చేసి జిన్లీన్కి అయితే ఇస్తాడు. అప్పుడనగానే అక్కడికి అపెన్ అయితే వస్తాడు. అపెన్ వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అసలు నాకైతే అర్థం కావడం లేదు, యాంగ్ నిన్ను ఎలా ఇష్టపడుతుంది, అసలు నిన్ను ఎలా భర్తకైతే అంగీకరించింది అనేసి అంటాడు. కానీ ఎంత అంగీకరించినా మీరు ఇప్పటికీ నార్మల్ కప్పులే కానీ ఇంకా భార్యాభర్తలు కాలేదు కదా అని చెప్తూ ఉంటాడు. ఇంకా వాడు ఒళ్ళు మండిపోయి వాడు టీ తాగే కప్పునైతే ఒక రాయితో ట్రిక్గా కొట్టి పగలగొడతాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా తెలుస్తుందా, ఒకరు పర్సనల్ లైఫ్లోకి అసలు నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చా అనేసి అంటాడు. సర్లే నువ్వు ఇలా చెప్పొచ్చు, ఏదో ఒక నాటికి యాంగే నీ లైఫ్లోంచి వచ్చేసింది అని చెప్తూ ఉంటాడు. షన్ను అయితే ఏం మాట్లాడు, వాడే వాగేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాక షన్ను అలాగే యాంగ్ వండుకొని ఒక బజార్కి అయితే వెళ్తారు. అక్కడ ప్రాంతం అంతా మంచు పడుతూ ఉంటుంది కదా, చాలా చలిగా ఉంటుంది. అక్కడ వాళ్ళంతా బాస్ గారు మమ్మల్ని అయితే ఆ విషయం నుంచి కడుపు కాపాడారు అనేసి కోళ్ళు మాంసం అంతా ఆయనకి తగలాసేస్తారు. ఇలా అనుకుంటాడు, రే నేను బాస్ నా లేదా మీ సైనికున్నారా ఈ మరి తగలాసేస్తున్నారు అనుకుంటూ ఉంటే యాంగ్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇవంతా నాకు వద్దు అని చెప్తున్నా, ప్లీజ్ తీసుకోండి అని తగలేసేస్తూ ఉంటారు. షన్ను వండుకొని యాంగ్ని అయితే పక్కకు తీసుకెళ్తాడు. ఏంటి ఇలా చేస్తున్నావు, ఇక్కడ అందరూ అయితే చూస్తున్నారు అనేసి అంటుంది. తను వండుకొని 2 చైర్లు అయితే తనకి అడ్డంగా కవర్గా పెడతాడు. ఇప్పుడు ఎవరో చూడట్లేదు, నాకు చాలా చలిగా ఉంది అనేసి అంటాడు. ఇంకేం చేయలేక యాంగ్ అయితే హగ్ చేసుకుంటుంది. ఇంకా చాలా చలిగా ఉంది అనేసి అంటాడు. కొంచెం గట్టిగా పట్టుకో అని చెప్తాడు. తనే అయితే పట్టుకుంటుంది. కానీ మళ్ళీ షన్ను అయితే తను చాలా టైట్గా హగ్ అయితే చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటూ బుగ్గు మీద అయితే ముద్దు పెడతాడు షన్ను పబ్లిక్లో. అలా సరదాగా ఆ రోజంతా గడుపుతూ మంచుతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు షన్ను యాంగ్.
ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.